హై ట్రేడర్స్, నిన్న మార్కెట్ బులిష్గా ఉంటుంది. రేపు ఈరోజు అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మనం కొన్ని క్యారీ పొజిషన్స్ తీసుకున్నాం కదా. సో అనుకున్నట్టు ఈరోజు మార్కెట్ ఏమీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదు, అలాగే డౌన్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి పెద్దగా మూమెంట్ అవ్వలేదు. ఓ సందర్భాల్లో కొద్దిగా కిందకు వచ్చింది, నాకు ఒక 2-3 వేలు మైనస్ కూడా చూపించింది. సో నేను అది ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఇది కొట్టుకుంటుంది. సో ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పైకి వెళ్తుందని చెప్పేసి నేను అలా వదిలేసాను. సో ప్రజెంట్ 630 అవుతుంది. సో 1100 అలా ప్రాఫిట్ చూపిస్తుంది. సో నేనైతే కంటిన్యూ అవుతున్నాను. చూద్దాం కొంచెంసేపు ఉన్న తర్వాత ఏమవుద్దు. మేబీ ఆ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అయితే ఒక 40-50 పాయింట్స్ ఎలాగా మార్కెట్ పైకి వెళ్తుంది. సో 40-50 పాయింట్స్ వెళ్తే మనకి ఒక 5-6 వేలు అయితే రావచ్చు. హలో, సో 9:40-9:15కి మనం అనుకున్నట్టే మార్కెట్ ఆ రెసిస్టెన్స్ పాయింట్ బ్రేక్ అయింది. సో ఒక 60 పాయింట్స్ పైకి మూవ్ అయింది. సో ఈ పైన మీరు చూస్తున్నారు కదా, ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఎందుకైనా బెటర్ అని చెప్పేసి నేను అరౌండ్ 8,500 ఏదో చూపించింది, అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఇమీడియట్గా కిందకు వచ్చేయడంతో 7,500 ఆ రేంజ్లో నేనైతే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ రోజుకి నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో కానీ మార్కెట్ ఇది బుల్లిష్గానే ఉంది. సో రేపు లైక్ ఒక 2-3 డేస్ ఇది పాజిటివ్గానే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో నేను 11:30 వరకు చూసి ఇఫ్ ఇట్ ఈస్ బుల్లిష్ అగైన్ ఐ విల్ టేక్ ఏ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ ఫర్ టుమారో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you.